ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరియు అందరికీ ప్రత్యేకంగా బోధన్ నియోజకవర్గ హిందూ సోదర సోదరీమణులకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం తర్వాత శోభాయాత్రలో కూడా బోధనలో జరుగుతున్న శోభాయాత్రలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇవాళ రాముల వారి పునఃప్రతిష్టాపన జరిగినాక 500 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రాముల వారు అయోధ్యలో స్థాపింపబడ్డాక మొట్టమొదటి హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం ఇవాళ ఒక పండుగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి రాముల వారి ఆలయ నిర్మాణంలో ఒక సుదీర్ఘ పోరాటం, చాలా వ్యక్తుల సంస్థల యొక్క కృషి, వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటూ వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళ నమస్కారాలు తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో రామరాజ్య స్థాపన దిశగా భారతదేశాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం కూడా మేము కోరుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొన్ని విషయాలు, అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ఒక హిందువులని పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, బ్యాంకింగ్, రిజర్వేషన్లు, వాళ్ళ మేనిఫెస్టో చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీది కొద్దిగా భయపడేటట్టు, హిందూ సమాజం భయపడేటట్టుంది. ఇది పాయింట్ నెంబర్ 3 ఎన్నికల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ. We will encourage and assist students and youth belonging to the minorities to take full advantage of growing opportunities in education, employment, businesses, services, sports, arts and other fields. అంటే విచ్చలవిడితనం చూడండి. ముస్లింలకి పూర్తి అడ్వాంటేజ్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే పరిపాలన ఉంటుంది అని విచ్చలవిడితనం. మళ్ళా చదువుతా. We will encourage and assist students and youth belonging to the minorities to take full advantage of growing opportunities in education, employment, businesses, services, sports, arts and other fields. అంటే దోచిపెడతాం అన్నట్టు వాళ్ళు బిజినెస్లు పెడితే దోచిపెడతాం బ్యాంకులని. Restore the Maulana Azad scholarships for study abroad and increase number of scholarships. ఎంత లెక్కపత్రం ఏంది?
అంటే ఒక స్వీపింగ్ దోస్తాం, దేశ సంపద దోస్తాం, ముస్లిం మైనారిటీలకు వినిపిస్తాం అన్న ధోరణిలో ఇలా మేనిఫెస్టో ఉన్నది. ఈ రెండో పాయింట్ పేజీ నెంబర్ 9 పాయింట్ నెంబర్ 4. The economic empowerment of minorities is a necessary step for India to realize its full potential. We will ensure that banks will provide institutional credit to minorities without discrimination. ముస్లింలే ఎందుకు కనబడతారు? దేశం ఇలా డెవలప్ అయితే లేదా? ఇలా దగ్గర మూడవ ఆర్థిక వ్యవస్థకి మనం చేరుతా ఉన్నాం. 5వ ఆర్థిక వ్యవస్థ చేరితేనే 2014 దాకా సుమారు 67 సంవత్సరాల వల్ల అయిన డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాలు అయింది. నేషనల్ హైవేస్ 1,00,000 పైన కిలోమీటర్లు కట్టింటే ఇప్పుడు 95,000 కిలోమీటర్లు 10 ఏళ్ళలో కట్టిండ్రు. రైల్వే లైన్లు డబల్ కట్టిండ్రు. రోజుకప్పుడు 11-12 కిలోమీటర్లు నేషనల్ హైవే కడితే ఇప్పుడు 36-37 కిలోమీటర్లు కడుతున్నారు. ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయి, ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి, ఐఐటీలు పెరిగిపోయినాయి, ఎయిమ్స్లు పెరిగిపోయినాయి, యూనివర్సిటీలు పెరిగిపోయినాయి, పొంతన లేకుండా పెరిగిపోయినాయి. రైతులకు ఎంఎస్పీలు ఆ 65 ఏళ్ళలో ఎంత పెంచిన 10 ఏళ్ళంతా పెంచిండ్రు దాదాపు. అన్ని వర్గాలు ఇవాళ బాగుంటే వీళ్ళకి డెవలప్మెంట్ కనబడతలేదు. అంటే వీళ్ళొక పతాక స్థాయి కంటిగా మేము బాజాబ్తా దోస్తాం, హిందువులకు దోస్తాం, ముస్లింలకు పెడతాం. ఇక దీనికి విచ్చల విడతానికి ఇంకా లిమిట్ లేకుండా అయిపోయింది. మైనారిటీస్ ఇస్ ఎ నెసెసరీ స్టెప్ ఫర్ ఇండియా టు రియలైజ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. We will ensure that banks will provide institutional credit to minorities without discrimination. And without discrimination and ఏంది? This banking sector of this country is discriminating now. ఏమి సెక్యూరిటీ లేకుండా ఇష్టం ఈ బ్యాంకులను దోసుకోమని చెప్తామన్నట్టుగా, ఇష్టం ఉండదన్నట్టుగా. ఏం డిస్క్రిమినేషన్ అవుతున్నది ఇప్పుడు? పేజ్ నెంబర్ 9 పాయింట్ నెంబర్ 5. పేజ్ నెంబర్ 9 ఎన్నికల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీది. పాయింట్ నెంబర్ 3, 4, 5 సింపుల్గా హిందువులది, అది ఫార్వర్డ్ కాస్ట్ కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలని, వాళ్ళకున్న రిజర్వేషన్లని, డబ్బున్నోళ్ళని, కష్టపడి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళది, బిజినెస్లు పెంచుకున్న వాళ్ళది, పొలాలు ప్లాట్లు మేము దోస్తాం, ముస్లింలకి పెడతాం. అంటే దీనికి ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ లాగా ఉన్నది. ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ దగ్గర దోసుకుంటాం, ముస్లింలకు పెంచేస్తాం. ఆస్తులు అప్పర్ కాస్ట్ ఆస్తులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోసుకుంటాం, ముస్లింలకు పెడతాం. ఒకప్పటి కమ్యూనిజం వాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఉండకుండొచ్చు. వాళ్ళు ఇంకా ఉన్నోళ్ళ దగ్గర తీసుకుపోయి లేని వాళ్ళకి ఇస్తా అంటున్నారు. ఈడ లేదు, ఇక ఈడ హిందువుల దగ్గర తీసుకుపోయి ముస్లింలకు ఇస్తా అంటారు. ముస్లింల ప్రాపర్టీ లెక్క ఉన్నది ఇది మేనిఫెస్టో. హిందూ సమాజం, భారతీయ సమాజం ఇప్పటికల్లా కళ్ళు తెరుచుకోవాలి. ఈ హనుమాన్ జయంతి నాడు ఎవరికి వ్యతిరేకం కాదండి. మా స్కీములు ఎవరికి ఒక మతానికి ఉండి ఇంకో మతానికి లేకుండా లేవండి. అందరి మతానికి సమానంగానే నడిచింది 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారి పాలన. ఏ ఒక్క స్కీము హిందువులకు ఉందో చెప్పండి.
ఒక్క స్కీమ్ కూడా హిందువులకు లేదు, అందరికీ భారతీయులకు ఉన్నదండి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన వస్తే ఇక ఇది మరి ISIS కట్ట అవుతుందో, PFI కట్ట అవుతుందో, దేని కట్ట అవుతుందో అని భయం అవుతుంది మాకు. ఈ మేనిఫెస్టో చదువుతుంది. ప్రధానమంత్రి గారు కూడా ఉలిక్కి పడ్డారు చదివి. సాధారణంగా మా కాంగ్రెస్ వాడు మేనిఫెస్టో ఇది గెలిచేది పీకేది వాడు చదవలేదు. చదువుతే ఎంత డేంజర్ ఉంది చూడండి. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి కూడా వీళ్ళకి నిద్ర పడతలేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఈ దేశంలో అనేక పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్టులు వీళ్ళ హయాంలో అయినా కూడా వీళ్ళకి నిద్ర పడతలేదు. ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్లు అయినాయి, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మిషన్ గన్లు పెట్టి కాల్చిపడేసారు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి టెర్రరిస్టులు. అయినా వీళ్ళు చేయలేదు ఏమి. అవన్నీ చేసి కూడా వీళ్ళకి మనశ్శాంతి లేకుండా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. దేశం బాగుపడుతున్నది, ఒక బలమైన శక్తిగా ఇవాళ 21st సెంచరీలో నిలబడుతున్నది. పేదలకి అంతరిక్షంకి వెళ్ళి అంత్యోదయ దాకా ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క రూపాయి, ఒక్క నయా పైసా కరప్షన్ లేకుండా పేదలకు అందుతున్నది. వీళ్ళకి జీర్ణం అయితలేదండి. చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మళ్ళా కాశ్మీర్లా POKని అప్పచెప్పేసి ఇస్లామిక్ దేశాలుగా వాటిని చేసేసి అయినా వీళ్ళకి ఇలా మనశ్శాంతి లేకుండా అయిపోయిందండి. అంటే హిందువులు అంటే ఎందుకు ఇంత కక్ష? క్లియర్, ఐఎమ్ రీడింగ్ అవుట్ ఆఫ్ దర్ మేనిఫెస్టో. బ్యాంకులట ముస్లింలకి వాళ్ళు ఎకనామిక్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడేదాకా బ్యాంకులు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. అటుగా లిమిట్ లేదటిగా. వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి, ఏం చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. మరి ఏమంటాడు చెప్పు బ్రదర్? మీరు చేసిన రైతులకు చేసిన వాగ్దానాలు తుంగలో దొక్కింది, మహిళలకు చేసిన వాగ్దానాలు మర్చిపోయింది, యువతకు చేసింది గాలి వదిలేసింది, 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. కానీ ఇగో మీ మళ్ళా మీ కేంద్ర మేనిఫెస్టో చూడండి, మీ నేషనల్ మేనిఫెస్టో. ఇది భయంకరమైన హిందువులకి భయాందోళనలో నెట్టేసే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఎవరిని వదలలేదు హిందువులలో. ఫార్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్, SC ST అందరినీ దోస్తాం, మైనారిటీలకు ఇస్తాం అన్న అర్థం వస్తుంది. అలా బ్యాంకులను దోస్తాం, మైనారిటీలకు ఇస్తాం. ఏ ఫీల్డ్ అయినా సరే, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్స్, బ్యాంకింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.